హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అన్నవరంకి వెళ్తున్నాము. మేమైతే కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ట్రైన్ అయితే వచ్చింది. మా మమ్మీ అయితే మాతో పాటు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే స్టేషన్ వరకు వచ్చింది. స్టేషన్లో అయితే ట్రైన్ 5 మినిట్స్ కంటే ఎక్కువ ఆగదంటే మేము అందరం గబగబా లగేజ్ అయితే సర్దుకున్నాం. మా బుడ్డోడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉందనేసి అన్నవరం అయితే వెళ్తున్నాము. అట్లనే స్వామివారి దర్శనం కూడా అవుతుంది కదా అని చెప్పేసి అందరం కలిసి అయితే వెళ్తున్నాము. అందరేమో కానీ మా బుడ్డోడు అయితే చాలా అయితే ఎంజాయ్ అయితే చేసిండు. ట్రైన్లో అయితే అందరికైతే చుక్కలు అయితే చూపించిండు. ఇంకా మ్యారేజ్ కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి కూతురు ఫంక్షన్ ఉందని చెప్పేసి మాకు టైం కూడా ఉండదని చెప్పేసి ట్రైన్లోనే మెహందీ అయితే పెట్టేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ అయితే మనం అక్కడ దిగిపోయినాము అన్నవరంలో. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. చాలా అయితే బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే. ట్రైన్ దిగగానే పైకి వెళ్ళడానికి అయితే మనకి ఫ్రీ బస్సెస్ ఇంకా ఆటోస్ అయితే ఉన్నాయి. ఇంకా మేము పెళ్ళి దిగి కాబట్టి లగేజ్ అంతా చాలా ఉండే. సో మేమైతే ఆటోలో అయితే పైకి అంతా వెళ్ళిపోయినాము. పర్ హెడ్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. 2 డేస్ నుంచి అయితే ఇక్కడ ఫుల్ వర్షాలు ఉన్నాయంట. మనకైతే అక్కడ హైదరాబాద్లో ఒక్క వర్షం అనేది కూడా లేదు అసలుకి. పైకి అయితే వచ్చేసినాం మనము. ఇవైతే 2 కళ్యాణ మండపాలు అనమాట. ఇదొకటి, మళ్ళీ మీకు ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇంకొకటి కనిపిస్తుంది చూడండి, శ్రీనివాస ఉచిత కళ్యాణ వేదిక అని. ఇవి రెండైతే ఇక్కడ కళ్యాణ మండపాల పైన అయితే ఉన్నాయి. ఇవైతే రూమ్స్ అనమాట, ఇక్కడ మనం స్టే చేయడానికి. ఇంకొకటి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. ఇందులోనే మేము సెకండ్ ఫ్లోర్లో రూమ్స్ అయితే తీసుకున్నాము ఉండడానికి. బిల్డింగ్ పేరు వచ్చేసి హరిహర భవన్. దీనికైతే ఛార్జ్ అయితే చేసినారు. అది ఎంత ఛార్జ్ చేసినారు అనేది మనకైతే తెలియదు. రూమ్లో వీడియో తీద్దామనేసరికి పెళ్ళిళ్ళు అనేది ఎలా ఉంటుందో మీకైతే ఐడియా ఉంటుంది కదా. మొత్తం చాలా గోల ఉండే పిల్లలతోని. అందుకని చెప్పేసి రూమ్లో అయితే వీడియో అయితే తీయలేను, రూమ్ ఎలా ఉందో చూపించడానికి. ఇదైతే బాల్కనీలో నుంచి అయితే వ్యూ పాయింట్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగా కనిపించింది నాకు ఇక్కడ నుంచి అయితే. నేను చాలాసేపు అక్కడే నిల్చొని పోయి చూసిన. ఇక్కడ పొలాలు ఇవన్నీ చూస్తుంటే అయితే అక్కడే ఉండిపోవచ్చు అనిపించింది నాకైతే. చాలా గ్రీనరీగా ఉంది. మనకు హైదరాబాద్లో అయితే ఇంత గ్రీనరీ అనేది కనిపించదు. ఇక్కడే నించుంటే మాత్రం పెళ్ళి అనేసి వచ్చినాం కదా మనం, ఈ పనులు అయితే అవ్వవని చెప్పేసి నేనైతే అక్కడి నుంచి వచ్చేసిన. కానీ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ మనకు పెళ్లి కూతురు చేసే ముహూర్తం అయితే వచ్చింది. కానీ నేను ఆ వీడియో కూడా తీయలేకపోయినా. హడావుడి అయిపోయింది కాబట్టి నేను ఆ వీడియో అనేది మీకు ఇంట్లో కవర్ చేయలేకపోయినా. ఇక్కడైతే చూడండి బిల్డింగ్లు పొలాల మధ్యలో ఎంత బాగా కనిపిస్తున్నాయో. గ్రీనరీ ఉంది, చాలా అయితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే చెప్పులు ఇంకా లగేజ్ పెట్టుకునే ప్లేస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనకి దర్శనానికి అనేది దారి అయితే ఉంది. ఫస్ట్ మనం పెళ్ళి అయితే అయిపోయిన తర్వాతకి దర్శనానికి వెళ్దామనేసి అనుకున్నాము. ఇక్కడ నుంచి వెళ్తే మండపానికి అయితే దారి ఉంది. సో మా వాళ్ళు మెల్లిమెల్లిగా పెళ్ళికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని వెళ్తున్నారు. సో పెళ్ళి అయితే అయిపోయిన తర్వాతకి దర్శనానికి ఎంట్రన్స్ ఎక్కడ ఉంది, వ్రతం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడ అనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చూడండి. ఇక్కడ వెళ్తుంటే మనకు మండపం అయితే కనిపించింది చూడండి రైట్ సైడ్లో, అదే మన మండపము. ఇక్కడ వీళ్ళంతా మన వాళ్ళే. అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఇంకా రాలేరు. చూడండి చాలా వేడిగా ఉంది. ఫ్యాన్స్ అవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేసినారు. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి. మా ఫ్రెండ్ పెళ్ళి కూడా ఒకటి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిది కూడా ఇక్కడే మ్యారేజ్ అయింది. సో వాళ్ళది కూడా ఇక్కడే అవుతుంది. ఇంకో 5 మినిట్స్ అయితే మ్యారేజ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది.
ఫైనల్లీ పెళ్ళి అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం దర్శనానికి వెళ్తున్నాము. ఇదైతే దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్. ఇలాగే స్టెప్స్ ఎక్కి ముందుకెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మనం దర్శనానికి వెళ్ళే దారి అయితే కనిపిస్తుంది. స్టెప్స్ ఎక్కి రైట్ సైడ్ తీసుకోగానే ఇక్కడ మనకి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి విగ్రహాలు అయితే దర్శనం ఇస్తున్నాయి. నెక్స్ట్ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇదే గోపురము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మనకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అంతా బైక్ పార్క్ చేసుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది. ఇడవకరా మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం వెళ్తే స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అది దిగి రైట్ సైడ్ వెళ్ళగానే ఒక అతను బొట్టు అయితే పెడుతున్నాడు. ఇక్కడే స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మన ఫోన్స్ అయితే తీసేసుకున్నారు. ఇక్కడ వీడియో అనేది షూట్ చేయొద్దని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పేసరికి మేము ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళాం. మేము దర్శనం తర్వాతకి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ గోశాల అనేది ఒకటి కనిపించింది. మాకు మంచిగా అనిపించి మేము అక్కడికి వెళ్ళాము. చూడండి అక్కడ చాలామంది అయితే ఉన్నారు దర్శనం చేసుకోవడానికి. గో సంరక్షణ పథకం ట్రస్ట్ అనేసి ఒకటి ఉంది ఇక్కడ. అయితే చాలానే గోలు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్దాం, చూపిస్తాను పదండి మీకు. అక్కడ అయ్యగారు కూడా ఉన్నారు పూజలు చేయడానికి మనకి. మీరు ఎవరైనా అన్నవరంకి వస్తే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ గోశాలకు వచ్చి అయితే దర్శనం చేసుకోండి గోవులని. అక్కడే పక్కన మనకి కృష్ణుడిది విగ్రహం కూడా ఉంది. కృష్ణుడిని కూడా దర్శనం చేసేసుకొని అక్కడ మంచిగా స్వామివారిది కృష్ణుడిది గోవులది దర్శనం చేసేసుకొని అయితే రండి. అటు నుంచి మనకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే షాపింగ్ కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది చూడండి మీకు. చాలా షాప్సే ఉన్నాయి. షాప్స్ అయితే చాలానే ఉన్నాయి. మళ్ళీ మనకి రైట్ సైడ్లో కొంచెం స్పేస్ అయితే ఉంది. అక్కడ మనం కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూర్చోవడానికి అయితే ప్లేస్ అయితే చాలా బాగా నీట్గా అయితే పెట్టారు. మనం ముందుకెళ్ళి చూద్దాం షాపింగ్ కాంప్లెక్స్లో ఏమున్నాయి, రేట్స్ ఎంత ఉన్నాయి ఏందనేది. మా బుడ్డోడికి కూడా కొంచెం చిన్న షాపింగ్ అయితే చేద్దాం. రైట్ సైడ్లో ఇంకొక ప్రసాదం కౌంటర్ అయితే ఉంది మనకి. అక్కడ కూడా మనకు ప్రసాదం అనేది అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా పెద్ద ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ చూసి మా బుడ్డోడు అయితే దాన్ని చూసుకుంటూ నిల్చుండిపోయిండు. మా ఆవిడ కోసం అయితే చిన్న షాపింగ్ అయితే మేమైతే చేసినాము. లోపలికి వెళ్ళి చాలా రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ. ఈ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేసినారు చూడండి. దశావతారాలలో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విగ్రహం అనేది చాలా నీట్గా అయితే ఇక్కడ మనకి చూడడానికి ఏర్పాటైతే చేసినారు. ఈ అవతారాలలో మత్స్య అవతారం, కుర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామావతారం, బుద్ధ అవతారం, కృష్ణ అవతారం, కల్కి అవతారం, ఇలా 10 అవతారాల విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టినారు. మనకి గుడి ఎగ్జిట్ బయటకు అయితే వెళ్ళాలి. ఇక్కడ సైడే మనకి ఫుడ్ అయితే అరేంజ్మెంట్ అయితే చేసినారు. ఆంధ్ర భోజనం అంటే ఎలా ఉంటుందో మీకైతే ఇక్కడ చూపిస్తాను రండి. మా ఊడైతే చాలా చిరాగ్గా ఉన్నాడు ఎండలకి. చూడండి బూరెలు, పెరుగు, కర్రీస్, రైస్ ఇవన్నీ అయితే పెట్టినారు పెళ్లి భోజనంలో. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫుడ్ని. వెజ్ బిర్యానీ ఇంకా బూరెతో అయితే నా లంచ్ అయితే ఫినిష్ అయితే చేసేసిన మొత్తానికి. పెళ్లి రోజు నైట్ అయితే మాకు 8:30కి ట్రైన్ టికెట్స్ అనేటివి కన్ఫర్మ్ అయిపోయినాయి. సో మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. రాజమండ్రి వరకు వచ్చేసరికి లైట్స్ చూసి నాకు చాలా మంచిగా అనిపించి చిన్న వీడియో అయితే నేనైతే కవర్ చేసిన చూడండి. లైటింగ్కి ట్రైన్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది కానీ నాకు వీడియో తీయాలన్నా వద్దా అనేసి మెల్లిగా అయితే వీడియో అయితే కవర్ చేసిన చూడండి. సో నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.